ఒకవేళ బైపీసీ మాత్రమే చేయాలి అని మీరు డిసైడ్ అయినట్లయితే నా సలహా ఏంటంటే బైపీసీతో పాటు మ్యాథ్స్ని ఒక అడిషనల్ సబ్జెక్ట్గా ఇచ్చేటువంటి కోర్సులో జాయిన్ అవ్వండి. అది ఎంతో ఉత్తమం. మ్యాథ్స్ ఒక అడిషనల్ సబ్జెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే రేపు నీట్ క్రాక్ చేయలేకపోయినా బైపీసీ మీద అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి డిగ్రీ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. వాళ్ళు ఏంటంటే కామన్గా ఏదైనా ఇంటర్మీడియట్ మీద ఉద్యోగాలు పడ్డాయనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, అప్పుడు ఏమవుతుందంటే మ్యాథ్స్ అడుగుతారు. ఖచ్చితంగా మ్యాథ్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు వాళ్ళు చాలా నష్టపోతారు. ఆ ఉద్యోగాలకు అర్హత లేకుండా పోతుంది. కాబట్టి మ్యాథ్స్ బైపీసీలో ఉండేటట్టు చూసుకోండి ఒక అడిషనల్ సబ్జెక్ట్గా. ఇప్పుడు మీరు కనుక కొన్ని కాలేజీలు ఏం చేస్తాయంటే ఎంఐపీసీ అనేసి లేదా వేరే ఏదైనా కోర్సులు ఆర్ట్స్ కోర్సులతో కానీ మ్యాథ్స్ని ఆఫర్ చేస్తాయి. ఒకవేళ అవకాశం లేదు అనుకోండి, ఇప్పుడు సిబిఎస్ఈ కాలేజీలో మీరు చేరినట్లయితే ఖచ్చితంగా మ్యాథ్స్ ఒక అడిషనల్ సబ్జెక్ట్గా తీసుకోవచ్చు. అవకాశం ఉంది. 6వ సబ్జెక్ట్ అడిషనల్ సబ్జెక్ట్గా తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్లో 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే బైపీసీ తీసుకోవాలి అని ఆలోచన చేస్తే మీరు సిబిఎస్ఈ స్కూల్లో కాలేజీలో జాయిన్ అయిపోయి మ్యాథ్స్ ఉండేటట్టు చూసుకోండి. అడిషనల్ సబ్జెక్ట్గా తీసుకోండి. బైపీసీ ప్లస్ అందులో అడిషనల్ సబ్జెక్ట్ మ్యాథ్స్, కంప్యూటరు ఇలాంటివి కాకుండా మ్యాథ్స్ తీసుకోండి. లేదా కంప్యూటర్తో పాటు మ్యాథ్స్ కూడా తీసుకోవచ్చు ఎక్స్ట్రా. సో ఇది చాలా ఉత్తమం. మీ పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే బయో ఇన్ఫర్మాటిక్స్ అనే కోర్స్ ఉందండి, ప్రొఫెషనల్ కోర్స్. ఆ కోర్స్ చేయాలంటే ఖచ్చితంగా బయాలజీతో పాటు మ్యాథ్స్ చేసి ఉండాలి. అందులో మ్యాథ్స్ ఉండాలి. భవిష్యత్తులో రానుండి కొత్త కోర్సుల్లో కూడా రేపు మీ పిల్లలు బాధపడకుండా, సఫర్ అవ్వకుండా మ్యాథ్స్ ఉండడం వల్ల వాళ్ళు కోర్స్ మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోండి. ఇది ఎంతో ఉత్తమమైనటువంటి మార్గం అన్నమాట.